హైదరాబాద్లో ఉన్నటువంటి వెస్ట్ మారేడుపల్లి ప్రాంతంలో ఏదైనా ఆపద ఎదురైతే ఎలా దాని నుంచి రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ప్రధానంగా యుద్ధం సంభవిస్తుందేమో అన్నటువంటి అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి ప్రజలను అప్రమత్తం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కేంద్ర రక్షణ శాఖ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి ప్రదేశంలో మనం ఉన్నాము. చూస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహించబోతూ ఉన్నారు. పూర్తిగా ఏదైనా ఆపద ఎదురైనటువంటి సందర్భంలో దాంతోపాటుగా ఎవరినైనా మనం రక్షించాల్సినటువంటి సందర్భాన్ని గురించి, అలాగే మన మానవ బాధ్యతగా చేయాల్సినటువంటి అన్నింటి గురించి కూడా ఇక్కడ ఒక డ్రిల్ అయితే నిర్వహించబోతూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి స్క్రీన్ పైన చూడొచ్చు, పూర్తిగా కాలోజీ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ కానివ్వండి, అలాగే భద్రతా బలగాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రజలకి రక్షణ సూత్రాలను, అంటే ఏదైనా జరగరానిది జరిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకవైపు ఫైర్ ఇంజన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎన్సీసీ క్యాడెట్స్కి సంబంధించినటువంటి విషయంలో వారికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ మోహరించి ఈ యొక్క మాక్ డ్రిల్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధం కనుక వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఆ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో ప్రజల అప్రమత్తత కోసము ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి పూర్తి విజువల్స్ని, మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కాలోజీ టీవీ ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. పూర్తిగా ప్రజలందరినీ కూడా లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి ఒక అప్రమత్తత అనేదాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాక్ డ్రిల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క రోడ్లన్నింటినీ కూడా నిర్మానుష్యంగా, అంటే ప్రజలు ఎవరు కూడా లోపలికి రాకూడదు, అలాగే ఎత్తైనటువంటి ప్రదేశాలలో ఉండాలి, గట్టి అయినటువంటి ప్రదేశాలలో ఉండాలనేటువంటి కొన్ని నియమాలను అయితే పాటిస్తూ ఉన్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలను పూర్తిగా ఆపివేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యం చేసేసి ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే కండక్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ యొక్క ప్రదేశం అంతా కూడా పోలీసు భద్రతా బలగాల పహారాలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల సిఎస్లకి ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ, కేంద్ర హోమ్ మినిస్ట్రీ నుంచి అయితే లెటర్స్ అయితే రావడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు 7వ తారీఖున అన్ని ప్రదేశాలలో కూడా ప్రధానంగా రాష్ట్ర రాజధానులన్నీ ప్రదేశాలలో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ని అయితే నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే టెర్రరిస్ట్ ఒకవేళ ఉగ్రదాడి జరిగితే ఎలా మనం దాని నుంచి రక్షించుకోవాలి, ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఫైర్ సేఫ్టీ, అలాగే ఇక్కడ ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎలా రక్షిస్తారు ఏంటి అనేది పూర్తిగా మనమైతే చూస్తూ ఉన్నాము. ఎవరికి వారుగా భద్రతా బలగాలు, అలాగే ఫైర్కి సంబంధించినటువంటి దాంతోపాటుగా ఆర్మీ అందరూ కూడా రక్షించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం కాలోజీ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పూర్తిగా ఏదైనా సమస్య జరిగినప్పుడు ఆ సమస్య జరిగినటువంటి నేపథ్యంలో అందరినీ ఎలా రక్షించుకోవాలి, ఎలా రక్షించాలి అనేటువంటి ఆ యొక్క దానిలో భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలి, అలాగే ఎవరైనా ఇబ్బందులలో ఉంటే వారిని ఎలా రక్షించాలి, దీని విషయంలో భాగంగా మనము పూర్తిగా చూస్తున్నాం. వెంటనే ఆర్మీ, భద్రతా దళాలు, అలాగే ఎన్సీసీ క్యాడెట్స్తో కూడా అందరినీ కూడా ఈ యొక్క ఏదైనా జరగరాని సంభవించినప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఎస్
మాక్ డ్రిల్లో భాగంగా ఇక్కడ పూర్తిగా అంటే అందరినీ కూడా సమీకరించి ఎవరైనా ఇబ్బందులలో ఉంటే వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, వందలాది మంది ఒకేసారిగా ప్రమాదానికి గురైతే వారిని ఎలా రక్షిస్తారో అవన్నిటిని కూడా మనం ఈ యొక్క మాక్ డ్రిల్లో చూస్తూ ఉన్నాం. ఒకవేళ జరగరాని ప్రమాదం ఏదైనా సంభవించినప్పుడు ఆ ప్రమాదం సంభవించినటువంటి సందర్భంలో ఎలా బయటపడాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ యొక్క మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ను అనుసరించి ఈ యొక్క ఎవరైనా ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి ఉద్దేశంలో భాగంగా ఇక్కడ మాక్ డ్రిల్ అయితే జరుగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ యొక్క భవంతిలోకి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, అలాగే ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని చిన్నపిల్లల్ని ఎలా సేవ్ చేస్తారో కూడా ఆ యొక్క స్క్రీన్ పైన చూడవచ్చు. రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలను, చిన్నపిల్లలు ఏమైనా ఇబ్బందులకు గురైతే వారిని రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి విషయంలో అందరినీ కూడా ఇలా భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. ఇటు ఆర్మీ, అలాగే పోలీస్, ఫైర్ సిబ్బంది, దాంతోపాటుగా ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్లో భాగమవుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక భయానక పరిస్థితి ఏర్పడ్డప్పుడు ప్యానిక్ కాకుండా ఉండడానికి ఎలా అనే దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. వారిని రక్షించడానికి ప్రధానంగా ఏదైనా బాంబ్ అటాక్ జరిగినప్పుడు, టెర్రర్ అటాక్ జరిగినప్పుడు వెంటనే అంబులెన్సులు కూడా వస్తూ ఉన్నాయి. ఒక సందర్భంలో ఎలా వారిని రక్షిస్తారనేటువంటి దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఆ స్ట్రెచర్ పైన ఏదైనా ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని ఎలా రక్షిస్తారనే దానికి రెస్క్యూ టీం, పూర్తిగా పోలీసు భద్రతా బలగాలు అందరూ కూడా ఆ యొక్క వారిని బయటికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గ్రీన్ కోప్స్, అలాగే అందరూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్లో భాగం పంచుకుంటూ ఉన్నారు. ఒక ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదాన్ని ఎలా రెస్క్యూ చేయాలి, ఆ ప్రమాదాన్ని ఎలా ఆ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కాలి అనేటువంటి ఆ యొక్క విషయంలో భాగంగా ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి ఆ యొక్క పూర్తి ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. మాక్ డ్రిల్లో ఏదైనా ప్రమాదంలో ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసెస్లో ఎలా బయటపడాలి, అలాగే ఎలాంటి పరిస్థితులు ఇక్కడ సంభవించడానికి అవకాశం ఉందని ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే చెప్తా ఉంది. ఒక భయానక వాతావరణము సంభవించినటువంటి ఆ యొక్క సందర్భంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి సందర్భాన్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా సమస్యాత్మకమైనటువంటి అన్ని ప్రదేశాలలో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించబడుతూ ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని అనుసరించి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మాక్ డ్రిల్లో పూర్తిగా వారు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఆర్మీ అనే కాదు, ప్రతి ఒక్క
పోలీస్ రంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డ్రిల్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఏదైనా ఆపద సంభవిస్తే ఆ యొక్క ఆపద నుంచి ఎలా రక్షించుకోవాలి, ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే లేకపోతే ఒక వ్యక్తి గాయపడితే ఆ వ్యక్తిని ఎలా తీసుకొస్తారు అనేటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క యుద్ధం సంభవించినప్పుడు జరిగేటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. ప్రమాదం ఒకవేళ సంభవిస్తే ఆ ప్రమాదంలో గాయపడ్డటువంటి వారిని ఎలా బయటికి తరలిస్తారు, ఎలా ఆసుపత్రుల్లోకి, ఎలా మెడికల్ క్యాంప్స్లోకి తరలిస్తారు అనేటువంటి ఆ యొక్క వీడియోస్ను మనం ఎగ్జిబిట్గా చూస్తూ ఉన్నాం. అలా ఎలాంటి పరిస్థితి సంభవిస్తుందో ఆ పరిస్థితి సంభవించినప్పుడు ఎలా మరి వారిని రెస్క్యూ చేస్తారు, ఏంటి, ఆ యుద్ధం సంభవిస్తే ఒకవేళ ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆ యొక్క మాక్ డ్రిల్ను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాక్ డ్రిల్లో భాగంగా అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేసే విషయంలో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే జరుగుతూ ఉంది. ఆ మాక్ డ్రిల్కి సంబంధించి పూర్తి అందరూ అధికారులు కూడా ఈ యొక్క మాక్ డ్రిల్లో పాల్గొంటూ ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం మెడికల్ క్యాంపులో ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అక్కడికి వెళ్ళి మీడియా సోదరులకు విజ్ఞప్తి, మీడియా సోదరులకి మనవి, హెల్త్ క్యాంప్లో ట్రీట్మెంట్ నడుస్తున్నారు కవర్ చేయండి. అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది ఆల్మోస్ట్. అక్కడ కనబడ్డాడు. ఒకవేళ గాయపడితే ఆ గాయపడ్డటువంటి వారిని ఎలా వారికి ట్రీట్మెంట్ అరేంజ్ చేస్తారు ఏంటనేది కూడా పూర్తిగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి విషయంలో అంటే ఏదైనా యుద్ధం సంభవించినప్పుడు ఆ సందర్భంలో ఎలా ఉండాలి, ఎలా మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా మనము దాని నుంచి బయటపడడానికి ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాక్ డ్రిల్లో పాల్గొన్నటువంటి కొంతమందితోని ఎస్
ఎస్ మేడం, ఈ మాక్ డ్రిల్ చూస్తూ ఉన్నారు కదా, తెలుగు అర్థమవుతుంది కదా. అయ్యా, మాక్ నేనే పేషెంట్ ఉండే. ఓకే ఓకే, మీరు ఈ పేషెంట్ లాగా మాక్ డ్రిల్లో మాత్రం ఉండడం జరిగింది. ఏంటి అసలు మీకు అవేర్నెస్ ఓకే అనిపిస్తూ ఉందా? చాలా తెలియని విషయాలు తెలుస్తున్నాయి, ఎలా రియాక్ట్ అవ్వాలా ఇట్లాంటి సిచ్యువేషన్లో అనేసి. ఇది భయపడకుండా మనం కొంచెం మంచిగా మనం హెల్ప్ చేసుకోవాలి, ఇతరులను కూడా హెల్ప్ చేయాలి, ఎలా చేయాలి అనేది బాగా తెలుసుకున్నాము. ఎస్, మనం గత 15 రోజులుగా చూస్తూ ఉన్నాం. పహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఈ యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిన్న సింధూర్ అనే ఆపరేషన్ సింధూర్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. అసలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడాలంటే అంటే ఇంకా మనల్ని ఇంకా మామూలు సిటిజన్స్ని ఇంత బాధ పెట్టారు మరి. సో వీ హ్యాడ్ టు ఆన్సర్. అందుకనే ఐ థింక్ వీ రిప్రజెంట్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో గాయపడ్డటువంటి వారిని, ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో ఎలా వారికి ట్రీట్మెంట్ జరుగుతుందనేది కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం. అవేర్నెస్ కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది. ఆ మాక్ డ్రిల్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ మాక్ డ్రిల్కి సంబంధించి పూర్తిగా ఒకవేళ ఇబ్బందులకు గురైతే ఆ ఇబ్బందులకు గురైనటువంటి వారిని ఎలా రక్షిస్తారు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక సార్, ఈ మాక్ డ్రిల్లో సంబంధించినటువంటి విషయంలో మాట్లాడాలంటే ఎట్లా అనిపిస్తుంది? ఏవైనా చూస్తూ ఉంటాం. మాక్ డ్రిల్ ఇది చాలా బాగుంది. ఎందుకంటే జనరల్గా మన జీవితకాలంలో యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో మనకు ఐడియా ఉండదు. సో దీంతో ఒక అవగాహన, సోహో ఇలా జరుగుతుంది, ఇలా జరిగిన మనం ఎలా తప్పించుకోవచ్చు, ఎలా మనం రక్షించుకోవచ్చు, ఎలా సురక్షిత ప్రదేశం తరలించవచ్చు, ఆఫీసర్లు చెప్పేది మనకి ఇక్కడ రియల్గా కనబడుతుంది. కాబట్టి కొంత మానసికంగా మనము దీంతో రెడీగా అవుతాం. ఓకే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో పహల్గామ్ దాడి, నిన్న ఆపరేషన్ సింధూర్ ఒకటి ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ ఉండాల్సిందే అంటారా? ఉండాల్సిందేనండి. ఎందుకంటే దెబ్బకి దెబ్బ జరగకపోతే ఇప్పుడు మనం సైలెంట్ ఉన్నాం అనుకోండి, ఇటువంటి ఇంకా ఏం చేస్తుందిలే అని ఇంకా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీంతో కొంత వాళ్ళకు వెన్నులో భయం మొదలవుతుంది, దీంతో కొంత కంట్రోల్ అవుతుంది. వాళ్ళ హద్దులేందో వాళ్ళు తెలుసుకుంటారు. ఓహో, ఇండియా చేతగాని కంట్రీ కాదు, మనం చేయగలుగుతాము, వాళ్ళని ఏమైనా చేసినట్టయితే మనకు 100 రెట్ల అది రియాక్షన్ ఉంటుంది అనేది తెలిసిపోతాయి. కాబట్టి కొంత అది మంచిది. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఆపరేషన్కి సంబంధించి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా రక్షించుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. పూర్తిగా ఇక్కడ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారు. సార్ నమస్తే. ఓ మాక్ డ్రిల్ హోగాయనా సార్? తెలుగు అర్థమవుతుందా? మాక్ డ్రిల్ హోగాయనా పూరా? अभी चलेगा, अभी चालू शुरू कैसा चला सर? अभी सिस्टमैटिक ढंग से चलाया गया मॉक ड्रिल, जो रेस्क्यू टीम और ये अपने साथ. सॉरी. ఎస్, మనం చూస్తున్నాం పూర్తిగా మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి విషయంలో. మాక్ డ్రిల్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్తా ఉన్నారు ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్స్లను ఏర్పాటు చేసి పూర్తిగా ఆ యొక్క ప్రమాదంలో ఒకవేళ గాయపడ్డటువంటి వారిని ఎలా ఈ యొక్క ప్రాంతాలకు తీసుకొస్తారు, అలాగే వారిని ట్రీట్మెంట్ ఎలా వారికి అందజేస్తారు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక అవగాహన కల్పించడంలో భాగంగా ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించినట్టుగా మాత్రం చెప్తా ఉన్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం ఈ యొక్క మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా కాలోజీ టీవీ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది.